మరి మణికంఠ టార్గెట్ చేస్తున్నారంటే ఇంట్లో కార్నర్ చేసేస్తున్నారు, మామూలుగా కాదు. ఆడు నోటు దోల అని చెప్పలేదు. నోటు దోల తగ్గించుకో మణికంఠ. నీకెందుకు పక్కనోడు గురించి, నీకెందుకు? నీ ఆట నువ్వు ఆడు. ఒకడు గురించి ఆడే ఆటలు కాదు ఇది. బిగ్ బాస్ అంటేనే రియల్ గేము. రియాలిటీ నీ రియాలిటీ మొత్తం జనాలకు తెలుస్తుంది. ఎలాగా అంటే ఒక చిన్నపిల్లడు మనస్తత్వం కనబడుతుంది అక్కడ. నువ్వు మాట్లాడితే ఏడుస్తూ సింపతి గెయిన్ చేద్దామంటే ఆల్రెడీ పల్లవ ప్రసాద్ చూసారా నాయన, నిన్ను మళ్ళీ చూడరు. నువ్వు మళ్ళీ అదే బొమ్మ చూపిస్తున్నావు మాకు. ఆ బొమ్మ చూపిస్తే నువ్వు కష్టం. నువ్వు చీఫ్ కింద ఎందుకు సెలెక్ట్ అవ్వాలనుకుంటున్నావు నీకే క్లారిటీ లేదు. ఇప్పుడు చీఫ్ కింద కావాలన్నాడు బ్రో. ఎందుకు కావాలంట? ఒక వీక్ ఇమ్యూనిటీ కోసం. 1 వీక్ ఇమ్యూనిటీ ఏం చేసుకుంటావు? తర్వాత కూడా మళ్ళీ నామినేషన్లో పడేస్తారు తీసుకెళ్ళి నిన్ను. అది కాదు, చీఫ్ అవ్వాలి అంటే నేను అందరినీ గైడ్ చేయగలను, అందరినీ కూడా సమానంగా చూడగలను, అందరి మైండ్లో నాకు తెలుసు. ఈ పర్టికులర్ పాయింట్స్ కావాలి. ఎంతసేపు నేను చీఫ్ అవ్వాలి, నేను సేవ్ అవ్వాలి, నేను చీఫ్ అవ్వాలి, నేను సేవ్ అవ్వాలి, ఇదే పాఠం పట్టుకున్నావు నువ్వు. అందుకే చీఫ్ అవ్వట్లేదు. అర్థమైందా? ఆ చీప్ బిహేవియర్ ఉండకూడదు చీఫ్ అవ్వాలంటే. నువ్వు ఎంతసేపు నువ్వు మాట్లాడే విధానం బాగుంది, కానీ నువ్వు ఆలోచించే విధానం బాగా. నీకు ఎవడన్నా సపోర్ట్ చేస్తుంటే వాడినే నువ్వు నామినేషన్లో పెడుతున్నావు తీసుకెళ్ళి. అలాగే చాలాసార్లు ఆదిత్యని పెట్టాడు. అది చాలా బాధాకర విషయం. నీకు ఆ క్లారిటీ ఎక్కడ మిస్ అవుతుంది, ఎవరి వల్ల మిస్ అవుతుంది? ఇప్పుడు నీకు యష్మికి నీకు పర్సనల్గా ఉంటే మీరిద్దరు పర్సనల్గా చూసుకోండి. అది నామినేషన్లోనే కావచ్చు, లేకపోతే ఇండివిజువల్గా కావచ్చు. మీ ఇద్దరికి అది వైరం వచ్చేసింది ఆల్రెడీ. ఎందుకంటే యష్మి హార్ట్ని బ్రేక్ చేసావు నువ్వు. యష్మి హార్ట్ ఎందుకు బ్రేక్ అయింది అంటే పర్టికులర్గా ప్రేరణకు ఒక విషయం చెప్పింది. బ్రష్ చేసుకునే టైంలో ఒక విషయం చెప్పింది ఏంటంటే క్లారిటీగా, యష్మి ఏంటే నువ్వు మణికంఠ మీద ఎందుకే నీకు అంత కాన్సన్ట్రేషను, అంత పగ ఎందుకే అని అడిగితే ప్రేరణ యష్మి ఒకటే చెప్పింది, వాడు పర్టికులర్ థియరీ ఎలా అయితే ఉందో, వాడి లైఫ్ స్టైల్ ఎలా అయితే ఉందో సేమ్ యాజ్ టీజ్గా నా లైఫ్ స్టైల్ కూడా అలాగే అయ్యింది. అందుకే నేను ఆడికి కనెక్ట్ అయ్యాను, కానీ నా హార్ట్ బ్రోక్ చేశాడు, వాడు నమ్మక ద్రోహి అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ కన్వర్జేషన్ ఎలా ఉందంటే యష్మిదిను మణికంఠది సేమ్ సినారియా అక్కడ రన్ అయింది. బయట లైఫ్ స్టైల్లో రన్ అయింది కాబట్టి నేను లైక్ చేసింది. నువ్వు అలా లైక్ చేసిన నువ్వు ఎంతసేపు నామినేషన్లో పెట్టావు తీసుకెళ్ళి. యష్మి హట్ అయింది, బ్రోక్ అయింది, హార్ట్ బ్రోక్ అయింది. అప్పటి నుంచి నిన్ను ఒక బద్ధశత్రులాగా నాగపాములాగా మారింది, కాటేస్తూనే ఉంది నిన్ను. నీకు ఆ కాటులు తప్పవు ఇంకా. ఎందుకంటే నువ్వు నమ్మిన వాళ్ళని నామినేషన్లో పెడుతున్నావు చూడు, అదే నువ్వు మైనస్ నువ్వు చేసేది. నీకు చాలామంది ఉన్నారు వాళ్ళంటే భయమా నీకు? పృథ్వీని పెట్టడు బస్సు నామినేషన్లో, ఏమో కొడతాడని భయమే వీడికి. ఎందుకు భయపడాలి నువ్వు? నీకు నాగార్జున గారు కూడా చెప్పారు కదరా సామె, నిన్న వీక్లో చెప్పాడు, నా మణికంఠ నీకు క్లారిటీ ఆఫ్ థాట్ ఉందా లేదా, నీ స్టాండ్ మీద నువ్వు నిలబడవా అని అడిగినప్పుడు ఏదేదో వాదిస్తున్నావు. నువ్వు లెక్చరర్వా ఏంట్రా నాయన, వాగుతూనే ఉంటున్నావా? అది కాదు, ఏదన్నా క్లారిటీగా మాట్లాడు. నాగార్జున గారిని అడిగినా వాదిస్తావు, నైనికి అడిగినా వాదిస్తావు, లేకపోతే ప్రేరణ అడిగినా వాదిస్తావు. ప్రతి ఒక్కరికి వాదన వినబడుతుంది, కానీ నీ దగ్గర రీజన్స్ కనబడతలా. పర్టికులర్ పాయింట్స్ ఏం దొరకట్లేదు ఎవరికి. దొరకాలి, ఏదైనా పాయింట్ పట్టుకోవాలి. మణికంఠ చీఫ్ అవ్వాలంటే మంచి మంచి పాయింట్స్ కావాలి. నీకు ఆ పాయింట్స్ అన్నీ లేవు నీ దగ్గర, కాబట్టి నువ్వు చీఫ్ అవ్వలేకపోతున్నావు. నువ్వు చీఫ్ అవ్వడానికి చీప్గా బిహేవ్ చేస్తున్నావు అబ్బాయి. ఒక మాటలో చెప్పాలంటే నువ్వు ఈ యాటిట్యూడ్ మార్చుకో మణికంఠ. నీకు దగ్గర మంచి వొకాబులరీ ఉంది, మాట్లాడే విధానం ఉంది, టాలెంట్ ఉంది. అన్నీ ఉన్నా కానీ అన్నీ ఉన్న ఇంట్లో ఏమీ లేదంట, సామెతలాగా ఉంది. అన్నీ ఉన్న ఇంట్లో అల్లుడు నోట్లో సేన అన్నట్టు ఉంది నీ పరిస్థితి. ఇలా అయితే నువ్వు చీఫ్ అవ్వడం చాలా కష్టం. మళ్ళీ ఆ క్వాలిటీస్ అన్నీ కూడా మన పెద్ద దిక్కు ఆదిత్య ఓం గారిలో ఉన్నాయి. అందరిని అర్థం చేసుకునే క్వాలిటీస్ నేను